హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇప్పుడు నేను చూపించబోయే ఈ రెసిపీ ఫిష్లో ఉండే పార్ట్ జన అంటారు. నాన్ వెజ్ లవర్స్ అందరూ ఖచ్చితంగా ఇష్టపడతారు. అసలు జన అంటే ఏంటి అంటే ఫిష్లో ఉండే ఎగ్స్ అండి. అదంతా ఇలాగా మనకి జనలాగా ఫామ్ అవుతుంది. ఇది మనం బయట సపరేట్గా తీసుకోవచ్చు, లేదంటే ఫిష్ లోపల కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. చాలామంది డైరెక్ట్గా కుక్ చేసేస్తారు, అంత టేస్ట్ రాదు. ఇలా చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు నా వీడియోని తలుచుకుంటూ ఉంటారు తినేటప్పుడల్లా. సో ముందుగా మనం జనని కడిగేసి ఒక వైట్ కలర్ క్లాత్లోకి దాన్ని వేసేసుకోవాలి. మంచి క్లాత్ తీసుకోండి. కలర్ అంటే వేరే కలర్స్ వేసామనుకోండి, అది వాటర్లో బాయిల్ అయినప్పుడు ఆ కలర్ ఏమన్నా కూరకు అంటిద్దని చెప్పి వైట్ కలర్ని ప్రిఫర్ చేస్తాను అనమాట. సో అలాగ వేసేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్లో వీటిలో చిన్న చిన్న కవర్స్ వస్తాయి కదా, సో అట్లాంటివి ఏమన్నా ఉన్నా వేసేసుకోవచ్చు. నాకు లక్కీగా దొరికింది, సో నేను అదైతే యూస్ చేసేస్తున్నాను. మొత్తం క్లాత్లోకి వేసేసుకున్నాను ముందుగా. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఆ పక్కన వాటర్ వేసుకోవాలి. రఫ్గా అంటే ఒక 2 గ్లాసెస్ అట్లా వేసుకోండి. దీనికి కొలతలు మెజర్మెంట్స్ ఏమి ఉండవు అనమాట. సో చూసారు కదా, అట్లా గిన్నె హాఫ్ దాకా ఇది కంప్లీట్గా మనకి మునిగేదాకా వేసుకుని ఒక 10 మినిట్స్ అది ఉడకపెడతా ఉండండి. ఇంకొక పక్కన మూకిడ్లోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేయండి. నాన్ వెజ్లోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది, నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను. సో ఆయిల్ ఎక్కువ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగేయాలి. పచ్చిమిరపకాయలు ఎంత ఎక్కువ వేస్తే నాన్ వెజ్ కూడా అంత బాగుంటుంది. సో చూసారు కదా, ఆయిల్ అలా తేలుతూ ఉండాలి. ఎందుకంటే తర్వాత మనం ఏదైతే ఉడకపెడుతున్నామో అదంతా వేస్తాం, సరిపోదు కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అంటే మన ఒక జనరేషన్ వాళ్ళకైతే రెగ్యులర్గా తింటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు తింటున్నారో లేదో నాకు తెలియదు. అమ్మ దగ్గరికి వెళ్ళి పర్టికులర్గా నాకు ఇది కావాలి, మీ అందరికీ చూపించాలి అని చెప్పేసి చేపించి మీకు ఇది అప్లోడ్ చేస్తున్నా అన్నమాట. కొద్దిగా పసుపు వేసుకుని మనకి ఆనియన్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చేలోపు మనకి ఇలా ముందు ఏదైతే జన ఉందో అది ఉడికిపోయింది, మీకు అట్లా కనిపిస్తుంది. ఒక 10 మినిట్స్ ఉడకపెడితే చాలు. దాన్ని మనం చేతితోటి ఇలా నలుపుతా వేసేసుకుని అండ్ గరిటెతో కూడా చిన్న చిన్నగా మనం కదిపేటప్పుడు ఇలాగా చిన్న చిన్నగా పొడిగా చేసుకుంటా కదపాలి. అండ్ ఇలా కుక్ చేసేసాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని 10 to 15 days అలా మ్యాక్సిమం చాలా నెంబర్ ఆఫ్ డేస్ మనం స్టోర్ చేసుకుని తినచ్చు అనమాట. దీనికి మనం వెంటనే తినాలి, నెక్స్ట్ డే తినాలి, 2 daysలో తినాలని ఏమి ఉండదు. ఇది స్టోరబుల్ ఫుడ్ ఐటమ్. మనకి ఒక గిన్నె సరిపోలేదండి, అందుకే వెడల్పాటి గిన్నెలోకి చేంజ్ చేశాను. అదంతా వేసేసాక సాల్ట్ వేసుకోండి. నేను చెప్పాను కదా, గరిటెతో మనం ఇట్లాగా స్మాష్ చేస్తే మనకి ఇది ఫైనల్గా చూసేటప్పుడు మనకి ఇది గోధుమ రవ్వ ఉప్మాలా అయిపోద్ది. కరివేపాకు, కారం కూడా వేసుకోండి. నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయింది. అంతకు మించి మనం చేయాల్సింది ఏమీ లేదు. కూర చాలా బాగుంటుంది, టేస్టీ ఫుడ్. నాన్ వెజ్ లవర్స్ మోస్ట్లీ 90% ఈ రెసిపీ గురించి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటే కనుక ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చిద్ది. వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.